సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మేము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుంటాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమి? ప్రెజెంట్లో ఏదైనా మనం కంటిన్యూస్గా ఏదైనా జరుగుతుందో మనం మాట్లాడతాం కదా, అవన్నీ ఎలా మాట్లాడాలా, ప్రెజెంట్లో ఏదైనా జరుగుతూ ఉంటే మనం దాన్ని ఎట్లా సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలా, తెలుగు నుంచి ఇంగ్లీష్లో ఎట్లా కన్వర్ట్ చేయాలా అండ్ ఎట్లా మాట్లాడాలా, అవన్నీ ఈరోజు మనకి తెలిసిపోతుంది. ఓకే, సో ఎండ్ వరకు ఉండండి. ఓకే, ఇంతకుముందు నా ఛానల్లో ఆల్రెడీ పాస్ట్ గురించి వీడియోస్ ఉన్నాయి. ఏదైనా అయిపోతే ఎట్లా మాట్లాడాలా అవన్నీ నా వీడియోస్లో అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవి పోయి చూడండి. ఓకేనా? వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? చాలా మంది చూస్తున్నారు. ఓకే, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫైన్. సో ఈరోజు క్లాస్లో చూడండి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్లో ఓకే కంటిన్యూస్ ఏదైనా ఓకే జరుగుతూ ఉంటే దాన్ని మనం మాట్లాడచ్చు. స్ట్రక్చర్ ఏమి? సబ్జెక్ట్ ప్లస్ ఇజ్ఎంఆర్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ మీకు సబ్జెక్ట్ గురించి నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సబ్జెక్ట్ అంటే ఏమనేసి. సబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ యూజ్ చేయండి. ఐకి ఆల్వేస్ ఆమె వస్తుంది. ఐకి వేరే. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్లో. ఓకే, దెన్ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఆర్ వస్తుంది. దెన్ వర్బ్కి V1 కి ING యాడ్ చేయండి. వర్బ్ ఫామ్ 1కి ING యాడ్ చేయండి. అంటే ఏమి? ఓకే, స్లీప్ పోయి స్లీపింగ్ అయిపోతుంది, డ్రైవ్ పోయి డ్రైవింగ్ అయిపోతుంది, ఓకే, ఫైట్ పోయి ఫైటింగ్ అయిపోతుంది, అట్లా. ఓకేనా? దట్ ఈస్ V1 ING. దెన్ ఓకే ఆబ్జెక్ట్. ఫైన్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, బై ద వే ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి, మీకు మొత్తం అర్థమైపోతుంది. సో దీని గురించి మొత్తం డౌట్ మీకు అర్థమైపోతుంది. ఫైన్. సో ఫస్ట్ వన్ ఏమి? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అట్ ద బస్ స్టాప్. అంటే నేను నీ కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను. ప్రెజెంట్లోనే కదా. ఓకే, చెప్తున్నాను. ఓకే, అండ్ కంటిన్యూస్ అంటే వెయిట్ చేస్తున్నాడు ఇంకా. ఓకే, అయిపోలేదు, ఇంకా వెయిటింగ్ జరుగుతూ ఉంది. సో ఐకి సబ్జెక్ట్ ఏమి? ఐ కదా. ఐకి ఐఎమ్ రావాలా. దెన్ ఏం చేస్తున్నాను? ఓకే ఐ యామ్ ఏం చేస్తున్నాను? నేను వెయిట్ చేస్తున్నాను. సో వెయిట్ ING యాడ్ చేస్తే వెయిటింగ్ అయిపోతుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అట్ ద బస్ స్టాప్. బస్ స్టాప్లో అట్ ద బస్ స్టాప్ అని రాయాలా. ఓకే, సెకండ్ వన్, చిల్డ్రన్ ఆర్ ఈటింగ్ చాక్లెట్స్. ఓకే, పిల్లలు ఏం చేస్తున్నారు? చాక్లెట్ తింటున్నారు. అంటే ప్రెజెంట్లో తింటున్నారు అనేసి మనం చెప్తున్నాం వేరే వాళ్ళకి. అరే పిల్లలు చాక్లెట్ తింటున్నారు అనేసి. అంటే ప్రెజెంట్లో తింటున్నారు అంటే ప్రెజెంట్ కంటిన్యూస్. అది ఇదే రూల్ అప్లై చేయాలా. చిల్డ్రన్ ఇస్ ఎ ప్లూరల్. ఓకే, సింగులర్ కాదు, ఇది ప్లూరల్. సో ప్లూరల్ కదా, అందుకే ఆర్ రాయాలా. చిల్డ్రన్ ఆర్ ఏం చేస్తున్నారు? తింటున్నారు. ఓకే, చిల్డ్రన్ ఆర్ ఈటింగ్ ఏమి? చాక్లెట్స్. సో చిల్డ్రన్ ఆర్ ఈటింగ్ చాక్లెట్స్. సబ్జెక్ట్ వర్బ్. ఓకే, దెన్ ఆబ్జెక్ట్. ఫైన్. నా థర్డ్ వన్, హీ ఈజ్ స్లీపింగ్ నౌ. అతను పండుకుంటున్నాడు. అతను ఇప్పుడు పండుకుంటున్నాడు. ఓకేనా? సో హీ ఈజ్ స్లీపింగ్ నౌ కదా. హీ అంటే ఏమి? అతను కానీ అతడు కానీ అట్లా. సో సింగులర్ కదా, అందుకే ఈజ్. అండ్ స్లీపింగ్ నౌ అంటే ఇప్పుడు పండుకుంటున్నాడు, ప్రెజెంట్ కంటిన్యూస్ ఇది. ఫోర్త్ వన్, మిస్టర్ బిస్వాస్ ఈజ్ ఇన్వైటింగ్ అస్ ఫర్ హౌస్ ఓపెనింగ్ సెరిమనీ. ఓకే, మిస్టర్ బిస్వాస్ ఈజ్ ఇన్వైటింగ్ అస్ ఫర్ హౌస్ ఓపెనింగ్ సెరిమనీ. నా మిస్టర్ బిస్వాస్ అనే ఆయన, ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్, ఏం చేస్తున్నారు ఆయన? ఓకే, హీ ఈజ్ ఇన్వైటింగ్ అస్ అంటే ఆయన మాకి దాని తెలుగులో మీనింగ్ ఏమంటే ఈ సెంటెన్స్కి చూడండి. మిస్టర్ బిస్వాస్ అనే ఆయన ఓకే హౌస్ ఓపెనింగ్ సెరమనీ కోసం మాకి ఇన్వైట్ చేస్తున్నారు అంటే ప్రజెంట్లో ఇంకా చేయలేదు, ఇంకా జరుగుతూ ఉంది. చేస్తున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు, కంటిన్యూస్ ఇంకా జరుగుతూ ఉంది, ఇన్వైట్ చేస్తున్నారు. సో సరే, ఎట్లా ఉండాలి సెంటెన్స్? సబ్జెక్ట్ ముందు రావాలి కదా. సో ఎవరు ఇన్వైట్ చేసేది ఇక్కడ? మిస్టర్ బిస్వాస్. సో ఆయన ఏం చేస్తున్నారు? సింగులర్ కదా ఆయన. సో హీజ్ పెట్టాలా. సో ఇన్వైట్ అంటే ఇన్వైటింగ్ అయిపోతుంది. ఓకే, ఇన్వైటింగ్ అయిపోతుంది. సో మిస్టర్ బిస్వాస్ ఈజ్ ఇన్వైటింగ్ ఎవరికి? మాకందరికి. సో మనకి. సో అజ్. ఓకే, దేనికోసం? ఫర్ హౌస్ ఓపెనింగ్ సెరమనీ. ఓకే, ఫర్ హౌస్ ఓపెనింగ్ సెరమనీ. సో మిస్టర్ బిస్వాస్ ఈజ్ ఇన్వైటింగ్ అస్ ఫర్ హౌస్ ఓపెనింగ్ సెరమనీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ టెన్స్ ఇది. ఓకేనా? సో సింపుల్ పాస్ట్ టెన్స్, దెన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఫైన్. ఫిఫ్త్ వన్ ఏమి? దే ఆర్ కమింగ్ హియర్. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఓకే, దే ఆర్ కమింగ్ హియర్. ఓకే, సో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంటే ఏమి? వాళ్ళు ఇప్పుడు వస్తున్నారనేసి కదా ఇక్కడ కదా. దే ఆర్ కమింగ్ హియర్ అంటే ఏమి? వాళ్ళు ఇక్కడ వస్తున్నారు అనేసి. అంటే ప్రెజెంట్లో వాళ్ళు ఇంకా వస్తున్నారు, ఇంకా రాలేదు, చేరుకోలేదు, ఇంకా వస్తున్నారు, దారిలో ఉన్నట్ల. సో ప్రెజెంట్లో ఇంకా వస్తున్నారు, కంటిన్యూస్ టెన్స్. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అది. దాని ఆ రూల్ అప్లై చేయాల. సో దే అంటే వాళ్ళు కదా. ఓకే, ప్లూరల్. దే అంటే ఎంతమంది? వాళ్ళు, ప్లూరల్ కదా. ఆర్ కమింగ్ హియర్. వచ్చేదాన్ని మనం కమ్ అంటాం కదా. సో కమింగ్ అయిపోతుంది హియర్. ఓకే, దే ఆర్ కమింగ్ హియర్, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. సిక్స్త్ వన్ ఏమి? సీమా ఈజ్ కుకింగ్ ఫుడ్ ఫర్ ఆల్. సీమా అనే అమ్మాయి ఓకే అందుకోసం వంట చేస్తూ ఉంది. సీమా అనే అమ్మాయి అందుకోసం వంట చేస్తుంది, ఇది తెలుగులో ఉంది. ఓకే, సో దీన్ని ఇంగ్లీష్లో ఎట్లా చేయాలా? సబ్జెక్ట్ పట్టుకోవాలి ఫస్ట్. ఓకే, ఎవరు కుక్ చేస్తున్నారు? సీమా సింగులర్ కదా. సో ఈజ్, సీమా ఈజ్ ఏం చేస్తుంది? కుకింగ్. సో కుక్ ING యాడ్ చేస్తే కుకింగ్. ఓకే, సీమా ఈజ్ కుకింగ్. ఏం కుకింగ్ చేస్తుంది? వంట, ఫుడ్. ఓకేనా? సో సీమా ఈజ్ కుకింగ్ ఫుడ్
ఫర్ ఆల్, అందరి కోసం, ఫర్ ఆల్. ఓకే, ఈ స్ట్రక్చర్ గుర్తు పెట్టుకునేసి సెంటెన్స్ ఫామ్ చేయండి. మీరుకి ఆరాంగా మీకు సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేస్తుంది. మీరు ఓన్గా మీరు సెంటెన్స్ ఫార్మేషన్ ఓకే చేయగలరు. ఫైన్. దెన్ హీ ఈస్ డ్రైవింగ్ వెరీ ఫాస్ట్. అతను చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఓకేనా, హీ ఈస్ డ్రైవింగ్ వెరీ ఫాస్ట్. సో ఎవరు? అతను. అతను అంటే ఏమి ఇంగ్లీష్లో? హీ. ఓకే, అంటే ఏమి మనం చెప్తాం కదా, అరే అతను చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు అంటే ప్రెజెంట్లో చేస్తున్నాడు అనేసి చెప్తున్నాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ రూల్ అప్లై చేయాలా. ఓకే, హీ సింగులర్, ఈజ్ రావాలా. హీ ఈజ్ ఏం చేస్తున్నాడు? డ్రైవ్. ఓకే, ఐఎన్జీ యాడ్ చేస్తే డ్రైవింగ్ అంటే ఇప్పుడు చేస్తున్నారు. ఈజ్ డ్రైవింగ్ వెరీ ఫాస్ట్. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. ఓకే, 8th వన్ ఏమి? ఐఎమ్ గివింగ్ మనీ టు మై కజన్. నేనే నా కజన్కి డబ్బులు ఇస్తున్నాను. ఓకే, సో ఎవరు సబ్జెక్ట్ ఏమి ఇక్కడ? హూ. ఎవరు అంటే హూ అంటే ఎవరు ఇస్తున్నారు ఇక్కడ? ఐ అంటే నేను. ఓకే, ఐకి యామే రావాలా. ఐ యామ్ ఏం చేస్తున్నాను? ఇస్తున్నాను. ఇచ్చేదాన్ని మనం గివ్. సో గివ్ పోయి గివింగ్ అయిపోతుంది కదా, V1 ING కదా. సో V1 అంటే ఏమి? వర్బ్ ఏమి ఇక్కడ? గివ్. దానికి ING యాడ్ చేస్తే గివింగ్. ఐఎమ్ గివింగ్ ఏమి ఇస్తున్నాను? మనీ. ఓకే, ఐఎమ్ గివింగ్ మనీ ఎవరికి? టు మై కజన్. ఐఎమ్ గివింగ్ మనీ టు మై కజన్. ఫైన్. 9th వన్ ఏమి? డానియల్ ఈజ్ బారోయింగ్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. డానియల్ అనే మనిషి ఏం చేస్తున్నాడు? ఆయన బారో చేస్తున్నాడు అంటే అప్పు తీసుకుంటున్నాడు. ఓకే, సో డానియల్, ఎంతమంది డానియల్? సింగులర్ కదా. సో సబ్జెక్ట్ వచ్చి సింగులర్ అయితే మనం ఏం పెట్టాలా? ఓకే, ఈజ్ ఎంఆర్లో ఏమి యూజ్ చేయాలా? ఈజ్. సో డానియల్ ఈజ్ ఏం చేస్తున్నాడు? ఆయన తీసుకుంటున్నాడు అంటే ప్రెజెంట్లో తీసుకుంటున్నారు. మనం చూపిస్తాం కదా. సో డానియల్ బారో చేస్తున్నారు అనేసి. సో ప్రెజెంట్ కంటిన్యూస్, తీసుకున్నాడు, ఇంకా తీసుకోలేదు, తీసుకుంటున్నాడు. డానియల్ ఈజ్ బారోయింగ్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. ఇక్కడ నుంచి, బ్యాంక్ నుంచి. సో దిస్ ఈస్ ద థింగ్. ఓకే, డానియల్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటున్నాడు. ఫైన్. ద కెమెరామ్యాన్ ఈజ్ టేకింగ్ నైస్ పిక్చర్స్. కెమెరామ్యాన్ వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన మంచి పిక్చర్స్ తీసుకుంటున్నాడు. ప్రెజెంట్లో తీసుకుంటున్నాడు. ప్రెజెంట్ కంటిన్యూస్, ఇంకా అయిపోలేదు, ఇంకా తీసుకుంటున్నారు. అందుకే ఒక ప్రెజెంట్ కంటిన్యూస్లోనే వస్తుంది ఇది. సో ద కెమెరామ్యాన్ ఈజ్ టేకింగ్ నైస్ పిక్చర్స్. సో దట్ ఈస్ ద థింగ్ ఫ్రెండ్స్. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ సెంటెన్సెస్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, మీరు కూడా వన్స్ యూ ఆర్ డన్ విత్ దిస్ సెంటెన్సెస్, మీరు కూడా ఓన్గా మీరు ఓన్ సెంటెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్లో థింక్ చేసి మీరు ఓన్ సెంటెన్స్ మీరే ఫామ్ చేయొచ్చు. ఓకేనా. సో ఫైన్ ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈరోజు వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం సెంటెన్స్ ఎట్లా మాట్లాడాలా. ఓకే, ఫస్ట్ ఏం రావాలా? సింగులర్ అయితే ఏం రావాలా? ప్లూరల్ అయితే ఏం హెల్పింగ్ వర్బ్ రావాలా? దెన్ V1 ING, దెన్ ఆబ్జెక్ట్. ఓకేనా, అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా. సో నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. చాలా మంది సబ్స్క్రైబ్ చేయటం లేదు, చేయండి. ఓకే, ఫ్రెండ్స్ని షేర్ కూడా చేయండి. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ ఫ్యూచర్లో నేను ఆన్లైన్ క్లాస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకేనా, ఐ విల్ ఇన్ఫార్మ్ యూ అట్ దట్ టైం. ఓకేనా. సో ఈరోజు వీడియోలో ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. సో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.